ఏమో అంటుండు చూడురి, కాంగ్రెస్ వైపే తెలంగాణ యువతనట. తెలంగాణలో ఉన్న యువకులంతా కాంగ్రెస్ వైపే ఉన్నారట. అవునా? దయచేసి యువకులు ఎవరన్నా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి, ఫాస్ట్గా చదివే ప్రయత్నం చేస్తా. బీఆర్ఎస్కు దూరంగా ఉన్నారట, బీజేపీకి అసలు పోయే అవకాశం లేదట. ఇక ఒకే ఒక్క పార్టీ ఉందట తెలంగాణలో, యువత మొత్తం కాంగ్రెస్ వైపే ఉన్నారట. ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా యువకుడే కదా, టీషర్టు షార్ట్ వేసుకొని ఫుట్బాల్ ఆడిండు కాబట్టి ఇక మా యువకుడే అనుకొని, మా లెక్కనే అనుకొని అందరూ ఆయన వైపే పోతున్నారట. ఎట్లుంటారు యువత తెలంగాణలో కాంగ్రెస్ వైపు? ఏ లెక్కన ఉంటారు? ఏం గొప్ప పని చేసిరని? సంవత్సరం తిరిగేలోపు, అధికారంలోకి వస్తే సంవత్సరం తిరిగేలోపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని నిలబెట్టుకున్నారా? 2 లక్షల ఉద్యోగాలు పక్కన పెట్టి 1,00,000 ఉద్యోగాలను ఇచ్చినవా? నువ్వు ఇచ్చినవన్నీ పాత నోటిఫికేషన్లే, కొత్త నోటిఫికేషన్ ఎక్కడిది అని అడుగుతున్నారు. బిశ్వాల్ కమిటీ రిపోర్ట్ 191,000 ఖాళీలు ఉన్నాయని ఎప్పుడో 2016-17 ఎప్పుడో చెప్పింది. సబ్జెక్టు కరెక్షన్ ఇయర్ మర్చిపోయినా నేను. సో ఆనాడు ఆ రిపోర్ట్ను పట్టుకొని ఈ 191,000 ఖాళీలు ఎప్పుడు భర్తీ చేస్తావు కేసీఆర్ గవర్నమెంట్ మీద కొట్లాడిరు. మీరే కదా పిసిసి అధ్యక్షుడు. అందులో భాగంగా వచ్చిందే కదా సంవత్సరం తిరిగేలోపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నది. 191,000 ఖాళీలు ఉన్నాయని కమిటీ చెప్పింది, రిపోర్ట్ గవర్నమెంట్ వేసిన పిఆర్సీ కమిటీ. మరి ఆ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని నీ వైపు వస్తారా యువతంతా? చెప్పాలా? లేదు కేసీఆర్ లెక్కనే వైన్ షాపులను ఇంకా పెంచి ప్రతి గ్రామంలో గాంజా విచ్చలవిడిగా దొరుకుతుంటే దాన్ని చూసి యువత మీ వైపు వస్తున్నారా? మీరు చాలా అద్భుతాలు చేస్తున్నారని అసలు ఏంది చెప్పండి మీరు? లేదు ఏదైనా ప్రైవేట్ ఉద్యోగ కల్పనని ఎక్కడైనా చేసినారా? ఏదైనా 4 కంపెనీలు తీసుకొచ్చినారా? యువతకి మీరు చేసింది ఏందో చెప్పాలా? బీఆర్ఎస్కు దూరంగా నవతరం బీజేపీ వైపు వెళ్లే అవకాశమే లేదు. సంఘటన సృజన సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయండి, ఎస్ఐఆర్ పైన అప్రమత్తంగా వ్యవహరించండి. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సూచన. తెలంగాణలో పార్టీ పరిస్థితి బాగుందంటూ కితాబు. అంతే, కితాబే ఇస్తారు. ఏమిస్తారు మరి? సంచులని పోతా ఉంటే పంపిస్తా ఉంటే కితాబు ఇవ్వకపోతే ఏమిస్తారు? ఎప్పుడు పోవాల్సిన మూట అప్పుడు పోతుంటే కితాబే ఇస్తారు కదా. మరి ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఆలోచించాలా. బీజేపీ మీద కొట్లాడుతున్న మీరు అధికారంలో ఉన్న 2 రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణలో మీ పార్టీ పరిస్థితి ఏంది? మీ పార్టీ పరిపాలన ఎట్లా ఉన్నదన్నది ఆలోచించాలి. బీజేపీకి భిన్నంగా ఉన్నదా? బీజేపీకి భిన్నమైన పరిపాలన ఏమైనా ఉన్నదా ఇక్కడ? చెప్పండి. కులగణన అన్నారు, తెలంగాణ దేశానికి మోడల్ అన్నారు. ఏదా ఇంప్లిమెంటేషన్ ఏది? 42% రిజర్వేషన్ గురించి ముఖ్యమంత్రి నోట్ల నుంచి వస్తలేదు కదా ఇంతవరకు. ఈయనకు యువతరం బిల్లు కావాలన్నట, బీసీ రిజర్వేషన్ బిల్లు మాత్రం వద్దట. 21 ఏళ్ళకి అసెంబ్లీలో చట్టసభలో అడుగు పెట్టాలి. అసలు కాని దానికి, అయ్యే అవకాశం లేని దానికి ఇప్పుడు ఆలోచన లేని దాన్ని ముందు పెట్టిండు. జనాలేమో బీసీ రిజర్వేషన్ 42% రావాలి అని కొట్లాడుతున్న దానికి మాత్రం ఇంతవరకు మాట్లాడతలేడు. ఏది ముందు కొట్లాడాలా? అసెంబ్లీలో తీర్మానం చేసిండు, పంపించిండు, కథం అయిపోయింది. ఇక డ్రామా. నిన్నేదో చూసినా నేను, నిన్నట ఏందోట ఎవరో ఫిన్లాండ్కి పోయి వచ్చిరట అధికారులట. ఫిన్లాండ్కి పోయి స్కూల్ చూసి వచ్చిరట, వాళ్ళతోని వాళ్ళ మీటింగ్ అట. అదో పెద్ద డ్రామా. నీ ఎడ్యుకేషన్కి బడ్జెటే లేదు, 7% మించి బడ్జెట్ లేదు. ఫిన్లాండ్ నుంచి అధికారులు వస్తే ఫిన్లాండ్ లాంటి స్కూల్ ఇక్కడ కడతావా? కట్టడానికి బడ్జెట్ ఉందా? బడ్జెట్ ఏమైనా కేటాయించినవా? నువ్వు ఫిన్లాండ్లో ఉన్న అధికారులు అక్కడికి పంపించి నువ్వు రిపోర్ట్ అక్కర్లేదు. ఆల్రెడీ తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్గా మొన్నటిదాకున్న విద్యాశాఖ చైర్మన్ ఆకునూరు మురళి అండ్ టీం కలిసి విదేశాలలో ఆ దేశం ఈ దేశం తిరిగి రిపోర్ట్ తయారు చేసి పాలసీ ఇచ్చింది కదా, దాన్ని ఇంప్లిమెంట్ చేయి. దాని తర్వాత మధ్యాహ్న భోజనం మీద ఒక రిపోర్ట్ తయారు చేసి అన్ని స్కూళ్ళు తిరిగి ఒక రిపోర్ట్ ఇచ్చారు కదా, దాన్ని ఇంప్లిమెంట్ చేయి. చెత్తబుట్టలు పడేసినావు, కేశవరావు కమిటీకి అప్పచెప్పినావు. అందుకోసం నువ్వు అంత గొప్ప పని చేస్తున్నావు అని యువతరం మీ వైపు ఉంటారా? ఇప్పుడు నేను చెప్పిన వాస్తవాలా కావా? వికారాబాద్ జిల్లా 418వ ప్లేస్లో ఉందట. 9వ తరగతి పిల్లల దగ్గరికి వెళ్తే 30% మందే 9th క్లాస్కి సెట్ అయ్యేలాగా ఉన్నారట. తెలుగులో అయినా, సోషల్లో అయినా, మ్యాథ్స్లో అయినా, ఇంకే సబ్జెక్ట్లో అయినా.
అంటే వాళ్ళ యొక్క సామర్థ్యం అట్లు అంత అంత భయంకరంగా ఉన్నది. కారణం ఏంటి? పిల్లలది కాదు తప్పు, పేరెంట్స్ది కాదు తప్పు, స్కూల్ అట్లున్నాయి, మన విద్యా వ్యవస్థ అట్లున్నది తెలంగాణలో. మీ జిల్లానే కదా వికారాబాద్ జిల్లా, మీ గ్రామం అదే జిల్లా పరిధిలోకి వస్తుంది కదా. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రిపోర్ట్స్లో ఉన్నది అది. తెలంగాణ అట్టడుగున ఉన్నది విద్యలో. నవతరం గత టీఆర్ఎస్ ప్రభుత్వం కన్నా 100% రేవంత్ రెడ్డి బెటర్, అంతే, ఇక వేరే ఎవడూ లేడు. తెలంగాణకు ఆల్టర్నేట్గా ఎవడు ఎన్ని పార్టీలు పెట్టినా ఎన్ని రాజకీయాలు చేసినా పార్టీ పెట్టిన ఒక్కరు గెలిస్తే గొప్పతనం, అంతే. ఇక మీరు 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 పార్టీలలోనే బతకండి, ప్రజల్ని గాలికి వదిలేయండి. యువత ఏ పార్టీకి సపోర్ట్ చేయదు. ఎవరైతే విద్యా వైద్యం అమలు చేస్తా అంటే వాళ్ళ వైపు ఉంటారు. అన్ని పార్టీలు దొంగ హామీలు ఇస్తున్నాయి. వాస్తవం మీరు చెప్పింది. పీకింది తక్కువ, ఫేకులు ఎక్కువ అట. రైతులే సారు రేవంత్ రెడ్డిని బొందబెట్టడానికి. కాంగ్రెస్కి నెక్స్ట్ డిపాజిట్ కూడా రాదు. విదేశాల్లో బాత్రూమ్లు ఉన్నట్టు మన తెలంగాణలో బడులు ఉండవు అంత నీట్గా. విదేశాల్లో బాత్రూమ్లు ఎంత నీట్గా ఉంటాయో తెలంగాణలో కనీసం బడులు కూడా ఉండేయట. తెలంగాణ కాదు, దేశం అంతా అదే పరిస్థితి, నాట్ ఓన్లీ తెలంగాణ. మీ పాలకులు అవినీతి తగ్గిస్తే కాంగ్రెస్ వైపే యువకులు ఉంటారు. గుడ్ మార్నింగ్ రఘు, ప్లీజ్ కీప్ యువర్ థర్డ్ ఐ ఆన్ ఫహీం ఖురేషి. వామ్మో, ఆ ఫహీం ఖురేషి రేవంత్ రెడ్డికి చాలా దగ్గర, 1000 కోట్లకు ఉన్నాడు ఇప్పుడు ఆయన. మొత్తం ఆయన చుట్టే తిరుగుతుంది రాజకీయం. మళ్ళీ రాదు ఈ గవర్నమెంట్. యనమల రేవంత్ రెడ్డి కాదు, ఇంకోసారి జన్మలో కాంగ్రెస్ రాదు. నెక్స్ట్ చూడమను కాంగ్రెస్ డిపాజిట్లు కూడా. ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడండి. ఏముందడ మాట్లాడడానికి ఫ్యూచర్ సిటీలో? అది ఇప్పట్లో అయ్యేది కాదు, పోయేది కాదు. నో యూత్ ఆర్ ఫీలింగ్ బ్యాడ్ అబౌట్ కాంగ్రెస్ వర్స్ట్ సీఎం రేవంత్ రెడ్డి. రిజర్వేషన్ల గురించి మాట్లాడతా. తెలంగాణలో ఎన్ని జాకీలు పెట్టి లేపినా కాంగ్రెస్ పార్టీ లేవదు. కాకపోతే 30 కొంతమంది బలమైన ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఉన్నారు, వాళ్ళు గెలుస్తారట. బలం అనుకున్న వాళ్ళు ఓడిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. నో కాంగ్రెస్, కాంగ్రెస్ హటావు, తెలంగాణ బచావ్. వీఆర్ వెయిటింగ్ ఫర్ ఏ గుడ్ ఆల్టర్నేటివ్ పార్టీ లైక్ తెలంగాణ క్రాంతి దల్. కాళేశ్వరం నో అరెస్ట్. నాట్ ఓన్లీ కాళేశ్వరం, అన్నిట్లలో నో అరెస్టే కదా. రేవంత్ రెడ్డి చేసిన ఏంటంటే ఆయనకు జరిగిన ప్రతి ఇబ్బందికి ఒక రేటు కట్టిండు. బెడ్రూమ్ నుంచి ఎత్తుకపోయారు కదా, దానికి ఒక రేటు కట్టిండు, పెద్దగా ఉంటుంది ఆ రేటు. డ్రోన్ ఎగరేస్తే అరెస్ట్ చేసిరు కదా, దానికి ఒక రేటు కట్టుకున్నాడు. ఆయనని విమర్శించారు కదా, తిట్టిరు కదా, దానికి ఒక రేటు కట్టుకున్నాడు. ప్రతిదానికి ఒక రేటు. ఇప్పుడు ఈ రామేశ్వరరావుని, మెగా కృష్ణారెడ్డిని ఏ స్థాయిలో తిట్టిండు? మరి ఏమైంది నీ తిట్లంతా? నువ్వు నేను అధికారంలోకి వస్తే ఇక తేలుస్తావు ఒక్కొక్కని సంగతి. మరి ఏమైంది? ఏం తేల్చినావు? ఆనాడు జరిగిన ప్రతి ఇబ్బందికి ఒక రేటు కట్టిండు, జనాన్ని ఇబ్బందులోకి నెడుతున్నాడు. టైం వేస్ట్ అన్నా, ఇది కాంగ్రెస్ కాదు, స్కామ్గ్రెస్. ఇప్పుడు ఇందులో కామెంట్స్ చేసే వాళ్ళలో కొంతమంది ఆ బీఆర్ఎస్ బ్యాచ్ కూడా ఉంటుంది. నేనేం అంటే వాళ్ళని అభిమానించే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే దానివల్ల కూడా ఒరిగేది ఏం లేదు. ఎందుకంటే 10 ఏళ్ల పరిపాలన మన కళ్ళ ముందు కనబడుతున్నది. 10 ఏళ్ల పరిపాలన కళ్ళ ముందు కనబడుతున్నది. ఇంకా వాళ్ళని మనం తెచ్చి నెత్తిలో పెట్టుకున్నామంటే మనం వీడు పోతే వాడు, వాడు పోతే వీడు అన్నట్టు మళ్ళీ మనం గోదాట్ల దూకాల్సిందే మన పరిస్థితి. అందుకే ఆలోచించాల. యూరియా యాప్ కాంగ్రెస్ను ఓడిస్తుందట. ఏంది ఈ కేవైసీ? మందుల సామెల గురించి ఏమనుకుంటున్నారు? మాట్లాడతా, అది కూడా ఏదో ఒక సందర్భంలో మాట్లాడదాం. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు అంబేద్కర్ విద్యానిధి బడ్జెట్ విడుదల చేయమని చెప్పండి. ఓకే, ప్రస్తుతానికి పార్టీలన్నీ ప్రజల కోసం పనిచేసే ఒక పార్టీ లేదు.
ప్రజల నుంచి దోచుకోవడానికే ఉన్నాయి. అట్లే ఉంది పరిస్థితి. నీట్ పేపర్ లీకేజీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని నిరసన తెలుపుతున్న విద్యార్థులను అమెరికా లాంటి దేశాల్లో కాల్చి పారేస్తారంటూ దిగజారుడు కూతలు కూసిన కొండా విశ్వేశ్వరరెడ్డి. ఆయనకి ఏమైందో, తలకాయ తిరిగిందో మరి ఏమైందో, తలకాయ లేని మాటలు మాట్లాడిండు. ఏందో అది అసలు ఎవడన్నా మాట్లాడతాడా? ఇప్పుడు నీకు మాట్లాడే అవకాశం లేదక్కడ, లేనప్పుడు సైలెంట్గా కూర్చోవాలి. తెలంగాణ రాకముందు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది? నీళ్లు కరెంటు మాత్రం కేసీఆర్ పుణ్యమే. దాని వెనకాల జరిగిన భయంకరమైన అవినీతి, దాని వెనకాల జరిగిన భయంకరమైన మోసం ఏందో కూడా గమనించండి. కాళేశ్వరం నీళ్లు లేకుండానే మరి పంటలు పండినాయి కదా, ఎట్లొచ్చి ఏమే 2-3 ఏళ్ళ నుంచి కాళేశ్వరం అది మేడిగడ్డ పడవబడే ఉన్నది కదా, అసలు దాన్ని ఓపెనే చేయలే కదా, మరి ఎట్లా పండినాయి పంటలన్నీ? అంత బోగస్ అది.